నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? దాసు. ఏం పని చేస్తారు? నేను ఆటో తోలుతాను, వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉంది ఆటో వాళ్ళకి పరిస్థితి? ఆటో వాళ్ళకి పర్వాలేదండి. వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం పర్వాలేదు. వ్యవసాయానికి ఒకవేళ ధాన్యం వెళ్ళిపోయినా వెంటనే వెళ్ళిన రోజునే డబ్బులు పడిపోతున్నాయి. అంతా బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు చూసుకుంటే కనుక చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది? సంవత్సరం పరిపాలన చాలా బాగుందండి. రైతులకి ఏ ఇబ్బంది లేదు, ఏ ఇది లేదు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే సుపరిపాలన పేరుతో కుటుంబ ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది కదా, ఎలా అనిపించింది అసలు? చాలా అభివృద్ధి జరుగుతుంది, అంతా బాగానే ఉంది, బాగా జరిగింది. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారంటారా? ఆడెందుకండి, మళ్ళీ ఆడొచ్చి ఇచ్చేసి జనాలను ఇచ్చేయడం. ఆడొస్తాం ఎందుకు? ఆడొస్తే ఎవరు ఇచ్చేయరు. ఆడాలంటే అంతగడు కాదు. కారులో మనిషిని గుద్దుకుపోయిన కళ్ళు మిన్ను కానంగా ఉండేళ్ళని ఎదవాడు. ఆడిని ఎలా ఇచ్చేస్తారండి? ఆడ ఒక అంతగడిని తీసుకొచ్చి ఎలా ఇచ్చేయగలుగుతారు? ఇప్పుడు కారు కింద పడి చచ్చిపోయిన వ్యక్తి నిజంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చచ్చిపోయారు అంటారా? వాస్తవం. అది జనాలు చూస్తున్నారు కదా, వాస్తవంగానే గుద్దమట్టే కదా. అంతకుడిని అరెస్ట్ చేయాలి లెక్క అయితే. నిన్న కాక మొన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన, మామిడి రైతుల పర్యటన పేరుతో వెళ్ళి చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నాడు, పథకాలు ఇవ్వట్లేదు, ఎక్కొడుతున్నాడు, అభివృద్ధి లేదు వాళ్ళకి, వారి పరిపాలనలో అసలు అంత చండాలంగా ఉందని అంటున్నారు. ఏమంటారు అసలు? అక్కడ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆయన పంపించేశారు. అభివృద్ధి చేస్తున్నాడు కానీ ఇది ఉంది. ఆయనే వాళ్ళ మనుషులను పెట్టించుకుని మామిడికాయలు రోడ్ల మీద పంపించి తొక్కిచ్చి అంతా ఇది చేస్తే ఎవడ పరిపాలన బాగుందో, ఎవడ పరిపాలన జనాలే చెప్పారు కదా. ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పేరుతో 3 పథకాలు అమలు చేశారు. అసలు ఎలా అనిపించింది? నిజంగా ప్రజలందరికీ అందుతున్నాయా? అందరికి ప్రజలందరికీ అందుతున్నాయి. ఆల్రెడీ 2 గ్యాస్ బండలు పడినాయి. ఆల్రెడీ అమ్మఒడి తల్లికి వందనం పడింది. అంతా బాగానే ఉంది. ఆగస్టు 15న ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు పెడుతున్నారు మహిళలకి. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు పెడుతున్నారు కదా, అది నిజంగా ఆ పథకం పెడితే బాగుంటుందా, లేదంటే దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా? ఆటో బస్సు పెడితే బస్సు బాగుంటుంది. మరి మీరు ఆటో వాళ్ళు అంటున్నారు కదా, మరి మీ ఆటో డ్రైవర్లకు ఏమి ఇబ్బంది ఉండదు అంటారు? ఆటో వాళ్ళకి కూడా పథకానికి ఎంతమంత మనీ వేస్తానని ఆయన చెప్పపోయినా తర్వాత వేస్తానని ఆగస్టు 15కి డబ్బులు వేస్తానని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి 10,000 వేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు అందించట్లేదు. ఎలా అనిపించింది? ఆయన 10,000 అయిపోయినా కానీ ఏసీ ట్యాక్సీలని కేసులని రాసేవాళ్ళు ఆ 10,000 అలాగే సరిపోయాయి. ఇప్పుడు వేయట్లేదు, మాకు ఏమి రాయట్లేదు. ఇప్పుడు గతంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? గతం లాండ్ ఆర్డర్ మీద ఈ లాండ్ ఆర్డర్ చాలా బాగుందండి, చాలా ఇదిగా ఉంది. మీరు గనక అధికారుల దగ్గరికి వెళ్తే గతంలో స్పందన ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుత స్పందన ఎలా ఉంది అసలు? అసలు గతంలో వెళ్తే అధికారుల దగ్గరికి వెళ్తే ఒక పని చేయాలంటే ఒకరి మీద ఒకరు పెట్టుకుని అసలు పని చేసేవాళ్ళే కాదు. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే 10 సార్లు తిరిగినా లెక్క చేసేవాళ్ళు కాదు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా, పంచాయతీలకు వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎమర్జెన్సీగా ఆ పని అక్కడ అయిపోతుంది, చేసేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు. నిజంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకు ఉపయోగపడుతుందా? బాగుందా? ఉపయోగపడుతుందండి, ఉపయోగపడమంటే కదా పెట్టింది. ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్స్ ఉండేవారు, ఇప్పుడు ప్రస్తుతం లేరు. ఎలా అనిపించింది అసలు? వాళ్ళకి ఎందుకంటే కూర్చోబెట్టి జీతాలు ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆ జీతాలు ఏదో ఇప్పుడు పథకాలు పెట్టారు. ఇప్పుడు ఎలాగైనా అప్పుడు ఇదివరకు సచివాలయం వాళ్ళు ఉండేవాళ్ళు, కూర్చొని తీసుకునేవాళ్ళు డబ్బులు. ఇప్పుడు వచ్చారు, వర్క్ చేస్తున్నారు, వాళ్ళే తీసుకెళ్ళిస్తారు, సరిపోతారు, వాళ్ళతో సరిపోద్ది. ఇప్పుడు చూసుకుంటే కనుక గతంలో 3,000 రూపాయల పెన్షన్ 4 విడతలు పెంచారు. అదే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో చూసుకుంటే 4,000 రూపాయలు ఎక్కిన వెంటనే అందించారు కదా ప్రజలకు. ఎలా అనిపించింది అసలు? ఇప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా మెడిసిన్ తెచ్చుకోవాలన్నా ఒక నెలకు సరిపడ్డ ఇంట్లో తల్లిదండ్రులు కొడుకులు చూడలేని వాళ్ళైనా ఆ ఇచ్చిన డబ్బులతో ఖర్చులని అవి తెచ్చుకుని ట్యాబ్లెట్లు తెచ్చుకుని చాలా ఇదిగా వాళ్ళు బాగా శుభ్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళకి 5 కేజీలు బియ్యంతో పాటు ఈ డబ్బులు సరిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి అంతవరకు చాలా బాగుందండి. గత ప్రభుత్వంలో పెంచుకుంటూ పోతానని చెప్పుకుంటూ వెళ్ళి ఆ ఎలక్షన్ టర్మ్గా ఓట్ల కోసం మొబ్బు జగన్ చేసినట్టు కాకుండా ఒకసారి 4,000 రూపాయలు నెల వచ్చేప్పటికిస్తున్నారు. ఒకవేళ 2 రోజులు 3 రోజులు సెలవు వచ్చినా కానీ ముందే ఇచ్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం రైస్ వ్యాన్లు తీస్తారు. ఎలా అనిపించింది? రైస్ వ్యాన్ లేకపోయినా బాగా వృద్ధులకైతే రేషన్ డిపో నుంచే ఇళ్ళకెళ్ళి తీసుకెళ్ళి ఇస్తున్నారు. అప్పటికిప్పటికి ఏం ఇది లేదు. కానీ గతంలో చూసుకుంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వ్యవస్థ కానీ అసలు ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది సార్? ఇప్పుడు ప్రస్తుతం చాలా బాగుందండి. దెందులూరు టైగర్ గారు ఉన్నంత వరకు ఏమి ఉండదండి. మొత్తం అంతా ఆయన మొత్తం ఏ పనైనా చేస్తారు.
ఎమర్జెన్సీగా పని చేయాలంటే అయిన తర్వాతే, ఎవరి వల్ల ఏమవదు. మీ ఎమ్మెల్యే గారు నిజంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఆదుకుంటున్నారా? ఎమర్జెన్సీగా ఆదుకుంటాడు. అమరావతి రాజధాని పూర్తవుద్దంటారా? పూర్తయిద్ది. ఇప్పుడు చూసుకుంటే త్వరలో రైతులకి అన్నదాత సుఖీభవ అనే పేరుతో 20,000 రూపాయలు రైతులకి నేరుగా తమ ఖాతాలో జమ చేస్తా అంటున్నారు. నిజంగా జమ చేస్తారంటారు? నిజం చేస్తాం. ఆ చెప్పిన మాట కన్ఫామ్గా ఆయన చేస్తారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుద్ది అంటారు మరి? పక్కాగా. ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 ఇస్తా. ఇప్పుడు చూసుకుంటే కనుక 2029లో నేనే సీఎం రప్ప అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమంటారు మీరు? రఫా మళ్ళీ సారి వచ్చిన రఫా డిపాజిట్లు కూడా ఉండవండి. తన సీట్లు తన స్థానంలో తనే గెలవడు. ఇంకా కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలన పూర్తయింది. అయితే ప్రజల్లో మాత్రం క్లారిటీ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రోజున 3 పథకాలు, సంక్షేమ పథకాలు అవలంబించింది. వాటిల్లో ప్రజల నుంచి మంచి రెస్పాన్సే వస్తూ ఉంది. ఎందుకంటే అన్న మాట ప్రకారంగా పెన్షన్లు పెంచారు, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లి ఖాతాలు డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఎగ్గొట్టేసాడు చంద్రబాబు నాయుడు అంటూ ప్రజల్లోకి వెళ్ళడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా 2.0 చూపిస్తా, 2029లో నేనే గెలిచేది, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, ఈసారి ఒక్కొక్కడికి సినిమా చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపు చర్యలు పాల్పడుతూ ఉన్నారు. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు మీకు క్లారిటీ వచ్చింది కదా. అన్న మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే ఆ నమ్మకం పెట్టుకొని ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అక్షరాల. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు కదా. 29లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కడిని విడిచిపెట్టను అంటున్నారు కదా. గతంలో మీకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి మీరు ఏం చేశారు సార్? గత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి ఉన్న టైంలో నవరత్నాలను పెట్టి ఎన్ని రత్నాలు అవలంబించారు, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేశారు ఒక్కటి చెప్పండి. ఎందుకంటే పథకాలు ఇచ్చేసాం, వేర్లై పారిని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి, ప్రజలందరూ నాకే ఓట్లు వేస్తారు, వైనాట్ 175 అనుకుని అలాగే పబ్బం గడిపారు తప్ప, కానీ ప్రజలకు మంచి చేస్తున్నారా, ఆ పథకాలు అందుతున్నాయా, అభివృద్ధి ఏం చేసామని చెప్పి ఎప్పుడైనా వాటి మీద కార్యాచరణ చేశారా? బటన్ నొక్కేసి నేరుగా ప్రతి ఒక్కరి ఖాతాలో పడిపోయినని చెప్పి ఇలా వెళ్ళారు తప్ప ఏనాడైనా ఆ పథకాన్ని ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి ఆలోచించి దాని మీద కార్యాచరణ చేసినటువంటి విధానం అయితే లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కదా. ఏ రకంగా విమర్శిస్తారు? మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని బురద జల్లే వ్యాఖ్యలు చేసినా, ఎన్ని శవరాజకీయాలు కూటమి ప్రభుత్వం మీద చేసినా ప్రజల్లో మాత్రం ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. కూటమి ప్రభుత్వం మీద ఒక మంచి ఒపీనియన్తో చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలనకి ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. స్థానిక నియోజకవర్గ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరూ చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజలకు కావాల్సిన ప్రతి విషయాన్ని నెరవేరుస్తూ అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు ఎన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినా, మసిపూసి మారేడుగా చేసి రేపు జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పి మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రజలు మీకు ఓట్లేసే ప్రసక్తులు అయితే లేరు. ఎందుకంటే ఒక్కసారి నమ్మి మీకు అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 5 ఏళ్ళు వెనక తీసుకెళ్ళిపోయారు. ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా మార్చిందే కాకుండా అప్పుల ఊబులో కూర్చారు. ఈరోజున ప్రతి అప్పు ప్రజల భారం మీద పడతా ఉంది. ఎందుకంటే మీరు అప్పులు తెచ్చేసి ఆ పథకం ఇచ్చేసాం, ఈ పథకం ఇచ్చేసాం అని చెప్పి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆ రూపాయల్లో ఈ రోజున ప్రతి సామాన్యుడి నెత్తి మీద పడతా ఉంది. ప్రతి సామాన్యుడి నెత్తి మీద ఈ రోజున కుదుబండ్లా ఉంది. ఈ రోజున కరెంటు బిల్ ఛార్జీలు పెరగడానికి ప్రధాన కారణం ఎవరో? మీరు తెచ్చినటువంటి అప్పులు ఆ రూపాయి తెచ్చేసి ప్రజలు నెత్తి మీద పెట్టేశారు. ఈరోజు నిత్యావసర రేట్లు పెరగడానికి ప్రధాన కారణం మీరు చేసినట్టు పనులే. ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేయడం మానేసి రేపు ఎలా గెలవాలో దాని గురించి ప్రయత్నించడం తప్ప ఎన్నిసార్లు బెదిరింపు చర్యలు పాల్పడితే రేపు పొద్దున డిపాజిట్లు కూడా రావు.